సిటీల నుండి ఏదైనా పండక్కి పల్లెటూర్లకెళ్తుంటే ఆ ఫీలింగే వేరుంటదండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటదో సిటీలో ఉండే వాళ్ళకి తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ఇక ఊర్లో అడుగు పెట్టానో లేదో నేను అలా మా షాప్ దగ్గరకొచ్చేసాను. షాప్‌లోకెళ్తే చూడండి మా నాన్న అరటిపండ్లు కోసి పెట్టున్నాడు. అరటిపండ్లు నేనైతే బయట కొనుక్కొని తిననండి. ఎందుకంటే అవి ఎంత కాయలైనా మక్కబెట్టడానికి ఏదో కెమికల్ యూజ్ చేస్తారు. ఒక నైట్‌లో మాగిపోతాయి. ఇవైతే మా చెట్లో వచ్చినటువండి. ఒక 6 మంత్స్ అయిన తర్వాత ఇవి కోసేస్తాం. ఇవి అలానే చెట్లోనే మాగిపోతే ఉడతలవి తినేస్తాయండి. అందుకని కోసి పక్కన పెట్టేసినా ఇలా మాగిపోతాయి 3 డేస్‌కి. ఇప్పుడు మీరు చూస్తున్న అరటిపండ్లు అయితే అమృతపండు అరటిపండ్లండి. ఇవైతే చాలా స్వీట్‌గా ఉంటాయి. చూడండి ఒకేసారి నోట్లో ఏసేసుకున్నా ఎంత చిన్నగున్నాయో అంత స్వీట్‌గా కూడా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు అయితే రామఫలం చెట్టండి. ఇవైతే ఏసిన సంవత్సరంలో ఏమి ఎక్కువ కాయలేదు. కానీ ఇప్పుడైతే చూడండి చాలా కాయలు కాసేస్తుంది. ఈ కాయ అనేది సీతాఫలంలానే ఉంటదండి. కానీ ఇది పండుబడినాకైతే చాలా వాసనొస్తది. ఆ వాసనకే మనకు నోరూరిపోతది. ఇంక నేను ఊరికొస్తున్నానని తెలిసైతే మా నాన్న 2 బాగా మాగిపోయిన రామఫలాలనైతే కోసి ఇంట్లో పెట్టేసినాడు. ఆ కిలో ఎంతో మీకు తెలిసుంటే మీరైతే కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. ఇలా మీకు తెలియనివి నేను తెలుసుకున్నవెన్నో ఇక్కడైతే అప్‌లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.